Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is seeking and waiting life will be rewarded. Seeking and waiting life will be rewarded. వెదకి కనిపెట్టుకునే జీవితాన్ని ప్రభు దీవించే దేవుడు, బహుమానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. God will reward those who put his trust in him, who seek his face, and those who wait on him will be rewarded bountifully. సముద్రంగా దీవించే ఉన్నాడు. The text is from Psalm number 27 verse 14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. వెయిట్ అందరూ, అగైన్ ఐ సే టు యు, వెయిట్ అందరూ, బి హావ్ గుడ్ కరేజ్. ఇక్కడ వాక్య బాగా గమనించినప్పుడు దావీదు భక్తుడు ఎలాంటి కష్టంలో ఉన్నాడో మనం చూస్తాం. నా శరీర మాంసముద్రులకు దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధిన శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారి తొట్టిలో కూలిది నాతో యుద్ధము చేయుటకు దండు దిగిన నా హృదయం భయపడదు. నా మీద యుద్ధం రేగినను దీనిలో ధైర్యము విడవకుందును అంటున్నాడు. యెహోవాతో వరం అడిగి తిని దాన్ని వెతకుతున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా ముందు నివసింపకూర్చున్నాను. He was in trouble. Enemies were attacking him. కానీ ఆయన యెహోవా నా ప్రాణదుర్గం, నాకు వెలుగు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి వెరుతును, ఎవరికి భయపడుతును. And he waited. He sought the presence of God. దేవుని సన్నిధిని వెతికాడు. ఇక్కడ వాక్యభావంలో గమనించినప్పుడు చక్కటి విషయాలు వ్రాయబడి ఉన్నాయి. 8వ వచనం, నా సన్నిధి వెదకులను సెలవేయగా యెహోవా నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయం నీతోనను. He sought the presence of God for bountiful reward, bountiful blessings. ఇలాంటి సందర్భంలో తాను ఉన్నప్పుడు ఆయన భయపడలేదు. కానీ ఒక పని చేశాడు. ఆయన యెహోవా సన్నిధిని ఆయన వెతికాడు. వెదుకువానికి దొరికిన పర్వత ప్రసంగం చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తట్టువానికి తీయబడుతుంది, అడుగువానికి ఇవ్వబడుతుంది, వెతుకువానికి అది దొరుకుతుంది. సీకింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. సీకింగ్ అండ్ దెన్ వెయిటింగ్. వాక్య భాగంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టుకొని ఉంటానమ్మా, చాలా కష్టమనేదే. ఇట్ ఇస్ డిఫికల్ట్ పొజిషన్. కనిపెట్టుకో జీవిస్తా. అన్ని తత్క్షణంలోని అనుకున్న తోడనే అవి జరిగిపోవాలని ఆశించే మనస్తత్వం, కోరుకునే మనస్తత్వం సగటు క్రైస్తవ విశ్వాసిది. కానీ అబ్రహాం వలె టు వెయిట్ ఆన్ ద లార్డ్. అబ్రహాం sought the presence of God and he waited on the Lord for 24 years and received a reward, a promised son. జకరియా ఎలిజబెత్ వారు ఎంతో కాలం నిరీక్షించారు, కనిపెట్టుకొని ఉన్నారు వారు. జకరియా నీ ప్రార్థన వినబడినది. నీ భార్య ఎలిజబెత్ గర్భం కుమారుని కంటుంది. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు. They became old. They sought the presence of God. యెహోవాని వెతికారు వారు, కనిపెట్టుకొని జీవించారు. దాని ప్రతిఫలం బహుమానం పొందగలిగారు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు కఠినమైన ఐగుప్తు బానిసత్వంలో వారు ఉన్నారు, మ్రగ్గిపోయారు వారు. They sought the presence of God and they wait upon the Lord. 3వ అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయంలో మొరపెట్టారు. 3వ అధ్యాయంలో గమనించినప్పుడు దేవుడు మోషే మహాయకు లేపి, నేను ఐగుప్తు పంపుతున్నాను, నా ప్రజలను నేను విడిపించాలి, అక్కడ తోడుకొని రావాలి. ఎందుకంటే అబ్రహాముతో వాగ్దానం చేశాడు, అది నెరవేర్చబడాలి. కాబట్టి దేవుడు నిజంగా గొప్ప కార్యం జరిగించినాడు. వారు విమోచన పొందారు, విడుదల పొందారు. సంతోషంతో వారు ఐగుప్తును విడిచి వారు
వాగ్దాన భూమికి బయలుదేరిన విధం బైబిల్లో కనిపిస్తుంది. కాబట్టి సీకింగ్ అండ్ వెయిటింగ్ లైఫ్ విల్ బి రివార్డెడ్, విల్ బి బ్లెస్డ్ బౌంటిఫుల్లీ. ఆయన సన్నిధిని వెదకి, నిత్యము వెదకి ఆయన కృపను కనిపెట్టుకుని జీవించి దీవెన పొందడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధి వెదకి మీ కొరకు కనిపెట్టుకొని ఉండే జీవితాన్ని మీరు దీవించడం ఉన్నాడు తండ్రి. బహుమానం చేయడం ఉన్నందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వాక్య బిడ్డ ప్రతి బిడ్డను దర్శించరు మా తండ్రి. వారిలో ఆ యొక్క ఆశ రేకెత్తించారు. మీ సన్నిధిని వెదకి నాయన మీ కృప కొరకు కనిపెట్టుకొని జీవించి సత్ఫలితాలు పొందే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ, ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.